ఎంతైనా వెజ్ నుంచి నాన్ వెజ్కి రాగానే నోరు పట్టేసుకుంది ఆ టేస్ట్ని. సో నేను ట్రై చేయబోతున్నాను అపోలో ఫిష్. దీనికి కాంబినేషన్గా పెరిగి ఇచ్చారు. ఇంకా ఇక్కడ బోల్డ్ అన్ని బిర్యానీస్ ఉన్నాయంట, థాలీస్ ఉన్నాయంట, బోల్డ్ అంత కథ ఉంది ఇంకా బాకీ. పిక్చర్ అభి బాకీ. వెల్కమ్ టు వైల్డ్ ఫుడ్. నేను మీ రోహిత్ని. ఈ రోజు మనం కరెక్ట్గా ఎక్కడికి వచ్చామంటే హైదరాబాద్ నుంచి విజయవాడ వెళ్ళే రూట్లో నక్రికల్ నుంచి టోల్ గేట్ కి మధ్యలో ఉండే పల్లె రుచుల దగ్గర ఉన్నాం. ఇంతకు ముందు ఈ ప్లేస్ ఇక్కడ దొరికే ఫుడ్ అండ్ అంబియన్స్ కి చాలా ఫేమస్, కానీ అనుకోని పరిస్థితుల వల్ల క్లోజ్ చేయాల్సి వచ్చింది. మళ్ళీ ఇప్పుడు ఘనంగా రీస్టార్ట్ చేశారు. చూస్తున్నారు కదా, చాలా బాగుంది కదా వెనకాల. సో ఇక్కడ ఏమేమి ఫుడ్ ఐటమ్స్ దొరుకుతాయి, వాటి ప్రైసెస్ ఏంటి, టేస్ట్ ఎలా ఉంది అని నేను ఎక్స్పీరియన్స్ చేసి నా ఎక్స్పీరియన్స్ మీతో షేర్ చేసుకుంటాను. పదండి వెళ్దాం. ఈ ఆవుదూడి పేరు తెలుసా? లక్ష్మి. అండ్ దీని స్పెషాలిటీ ఏంటో తెలుసా? ఇక్కడ ఏ వెజ్ ఫుడ్ అయినా ఫస్ట్ ఈ ఆవు తిన్న తర్వాతే మన దగ్గరకు వస్తుంది. గోశాల కూడా ఉంది. ప్రశాంతంగా వచ్చి కాసేపు అలా వీటికి ఫీడ్ చేస్తూ మనం తింటూ హ్యాపీగా ఉండొచ్చు కదా. చాలా ఆహ్లాదకరంగా ఉంది ఇక్కడ వాతావరణం. సో లంచ్ సెక్షన్ స్టార్ట్ అయ్యే లోపల ఇక్కడ ఉండే అంబియన్స్ అంతా చూద్దాం, చాలా గ్రీనరీగా బాగుంది అని చెప్పి అట్లా వచ్చి కూర్చున్నాను. అండ్ నాకు ఇక్కడ కొన్ని కొత్త పాయింట్స్ కూడా తెలిసినాయి. ఏంటి అని అంటే ఇక్కడ ఈ ఫౌంటైన్లో చేపలు ఉన్నాయి, కొరమేను చేపలు. సో ఇక్కడ వీళ్ళు మనం ఆర్డర్ చేస్తే ఫిష్ ఏమైనా ఆర్డర్ చేస్తే మన టేబుల్ దగ్గరికి వచ్చేది కూడా వీళ్ళే ఫీడ్ చేస్తారు, వీళ్ళే పెంచుతారంట. మీకు వెనకాల చూస్తే నాటుకోళ్ళు కనిపిస్తున్నాయి కదా, అవి వాళ్ళు ఇక్కడ వాటిని పెంచి వాటితోనే ఫుడ్ కూడా ప్రిపేర్ చేస్తారంట. చాలా సూపర్గా ఉంది కదా. సో మన కంటి ముందు పెరిగిన ఆర్గానిక్ ఫుడ్ని మనం తిన్నట్లు ఇక్కడ. సూపర్. ఎంతైనా ఒక పల్లెటూరు అంబియన్స్లో సరదాగా కూర్చొని ఫుడ్ తింటే ఆ పాత జ్ఞాపకాలన్నీ గుర్తొస్తూ ఉన్నాయి నాకు. మా ఊరు ఆ ఫీల్ అంతా వస్తుంది. అండ్ ఇటు పక్క ఒకటి రాస్తున్నారు కూడా, చేత్తో ఆహారాన్ని తీసుకోవడం వల్ల కలిగే ప్రయోజనాలు అని. అంటే అక్కడ రాస్తున్నాయి, మనకు కూడా బేసిక్గా బోల్డ్ అంత నాలెడ్జ్ ఉంది. అండ్ ఇక్కడ మనం టిఫిన్ సెక్షన్లో వెజ్ అండ్ నాన్ వెజ్ ఐటమ్స్ కొన్ని తీసుకున్నాం. సో ఏమేమి తీసుకున్నాం చెప్పేస్తున్నాను. ఇవి చిట్టి దోశలు చూసారా, చిట్టిగా భలే ఉన్నాయి కదా, చాలా క్యూట్గా ఉన్నాయి. అండ్ ఇటు పక్కన ఉన్నాయి పుల్లట్లు, అండ్ ఇటు పక్కన రాగి ఇడ్లీలు, మంచి హెల్తీ. అండ్ ఇవి చిట్టిగారులు. దీంట్లోకి కాంబినేషన్గా నాన్ వెజ్ కర్రీ తీసుకున్నాను, నాటుకోడి కూర. సో ఈ రెండింటిని కలుపుకొని తిందాం. అండ్ వెజ్లో ఈ రెండింటిని ట్రై చేద్దాం. ఇంకా మనం ఒక్క నిమిషం కూడా లేట్ చేయకుండా ట్రై చేద్దాం గారెల దగ్గర నుంచి. వావ్, చూసారా గారె చాలా స్పాంజీగా టెంప్టింగ్గా ఉంది. లెట్స్ ట్రై ఇట్ విత్ నాటుకోడి కూర. ఫస్ట్ టైం ఇన్ పల్లె రుచులు. ఈ పైన లేయర్ ఉంది కదా, ఇదేమో క్రంచిగా తగులుతుంది. ఈ లోపలేమో స్పాంజ్ లాగా పర్ఫెక్ట్గా ఉడికి చాలా టేస్టీగా ఉంది. అండ్ మీరు ఇక్కడ చూడండి నాటుకోడి కూరని. అసలు నాటుకోడి కూర ఇంత మంచిగా ఎలా ఉడికింది అని నాకు ఒక చిన్న డౌట్ ఉంది. చాలా బాగుంది. అయితే ఈ చిట్టి గారిని కాసేపు పక్కన పెట్టి ఇప్పుడు మనం ట్రై చేద్దాం ఈ చిట్టి దోశని. చూసారా, చాలా క్యూట్గా ఉన్నాయి. అండ్ దీని లోపల నాకు ఒక చిన్న మ్యాజిక్నెస్ కనిపించింది. ఏంటి అని అంటే ఊతప్పం లాగా ఆనియన్స్, పచ్చిమిర్చి అన్నీ వేస్తున్నారు. అండ్ దీంట్లోకి కాంబినేషన్గా ఇచ్చిన ఈ పల్లి చట్నీతో ఒకసారి ట్రై చేద్దాం. పల్లి చట్నీ చాలా గట్టిగా టేస్టీగా ఉంది. అండ్ ఈ రెండింటికి కాంబినేషన్ పర్ఫెక్ట్గా సెట్ అయిపోయిందా. నెక్స్ట్ ఈ పుల్లట్లను ట్రై చేద్దాం. మంచి వేడిగా ఇలా అనగానే మంచి సాఫ్ట్నెస్గా అనిపిస్తుంది నాకు. అండ్ తెలిసిందే కదా కాంబినేషన్. ఈ పుల్లట్లలోకి నాటుకోడి కూర నాకు చాలా బాగా ఇష్టం. గుడ్. వంకాయ పెట్టపడలేదు. వెంటనే మనం రాగి ఇడ్లీకి వెళ్ళిపోదాం. బేసిక్గా ఇడ్లీ అనేది చాలా హెల్తీ. దాంట్లో రాగి పిండిని మిక్స్ చేసి ఇలా రాగి ఇడ్లీలు చేస్తున్నారు ఇక్కడ. ఇంకా చాలా మంచిది హెల్త్కి కూడా. ఇక్కడ ఈ ఐటమ్సే కాదండి, ఇంకా మనకి పూరీలని, దోశల్లో డిఫరెంట్ వెరైటీలని, ఆల్మోస్ట్ 40+ వెజ్ అండ్ నాన్ వెజ్ టిఫిన్స్ దొరుకుతాయి ఇక్కడ. అండ్ వాటితో పాటుగా ఇక్కడ మెయిన్ కోర్సులు అద్భుతంగా ఉంటాయి, స్టార్టర్లు ఉంటాయి, మనకి బిర్యానీలు ఉంటాయి, అన్నీ ఉంటాయి. ఇవి ఫినిష్ చేసి నెక్స్ట్ వాటికి వెళ్దాం. సో రాగి సంగటిని టేస్ట్ చేద్దాం విత్ నాటుకోడి కూర. సో ఇందాక మనం ఆల్రెడీ నాటుకోడి కూరని ట్రై చేసాం, బట్ దానికి ఈ రాగి సంగటిలో ఉన్న నాటుకోడి కూరకి ఏమైనా డిఫరెన్స్ ఉందో లేదో ఒకసారి టేస్ట్ చేసేద్దాం. యాక్చువల్గా నాకు నాటుకోడి కూర విత్ రాగి సంగటి ఈ కాంబినేషన్ అంటేనే పెచ్చ.
సేమ్ ఇందాక చెప్పిన నాటుకోడి కూర అండ్ ఇందులో ఉన్న ఒక కామన్ ఎలిమెంట్ ఏంటి అని అంటే చికెన్ పర్ఫెక్ట్గా ఉడకడం. కామన్గా లేని ఒక పాయింట్ ఏంటి అని అంటే ఈ దోశలు వాటిల్లోకి స్పైసీనెస్ కొంచెం తక్కువ ఉన్నా కానీ పర్లేదు, కానీ రాగి సంగటిలోకి స్పైసీనెస్ బలంగా ఉండాలి. ఆ స్పైసీని కరెక్ట్గా బ్యాలెన్స్ చేస్తారు. ఈ రెండింటి కాంబినేషన్తో తిన్నప్పుడు సుఖంగా ఉన్నింది. ఇంకా ఇక్కడ బోల్డ్ అన్ని బిర్యానీస్ ఉన్నాయంట, థాలీస్ ఉన్నాయంట, బోల్డ్ అంత కథ ఉంది. ఇంకా బాకీ పిక్చర్ అవి బాకీయే. సో నెక్స్ట్ ఇంకా కొన్ని ఐటమ్స్ తెప్పించుకొని వాటిని కూడా తిందాం. బేసిక్గా స్టార్టర్ నుంచి స్టార్ట్ చేద్దాం. రాగి సంగటి అయిపోయిన తర్వాత వెంటనే స్టార్టర్స్ తెప్పించుకున్నాం. సో ఇప్పుడు మనకి స్టార్టర్స్లో ఏమేమి ఉన్నాయి తెలుసా? వెజ్ ప్రేమికులకి వెజ్ ఐటమ్స్ ఉన్నాయి, నాన్ వెజ్ ప్రేమికులకి నాన్ వెజ్ ఐటమ్స్ ఉన్నాయి. అండ్ మీకు పేర్లు చెప్పేస్తాను. ఇదేమో పన్నీర్ చట్పట్, ఇది మేథీ మటన్, అండ్ ఇది కాందారి చికెన్, ఇది కీమా ఫ్రై, ఇది అపోలో ఫిష్, ఇదేమో కొంజుపిట. సో ఇంకా లేట్ లేకుండా ఫస్ట్ ఈ పన్నీర్ చట్పట్ నుంచి స్టార్ట్ చేద్దాం. నాకు ఇందులో బాగా నచ్చిన విషయం ఏంటి అని అంటే పైన బోల్డ్ అని జీడిపప్పులు కనిపిస్తున్నాయి. ట్రై చేద్దాం ఈ పన్నీర్ చట్పట్ ఎట్లుంటుందో. బేసిక్గా నాకు పన్నీర్ అంటే ఇష్టం ఉన్నా చాలా బ్యాలెన్స్డ్గా ఉంది. అంటే ఏంటి అంటే ఆ పన్నీర్, ఆ పచ్చి పన్నీర్ ఉంటుంది కదా, ఆ పచ్చి పన్నీర్ టేస్ట్ నాకు క్లియర్గా అర్థమవుతుంది. దాంతోపాటు బయటికి కాజు తగులుతుండడంతో ఒక డిఫరెంట్ టేస్ట్ వస్తుంది. మస్ట్ ట్రై ఫర్ వెజ్ లవర్స్ అనమాట. అండ్ ఇక్కడ మేతి మటన్ ఉంది, టేస్ట్ చేద్దాం. ఎంతైనా వెజ్ నుంచి నాన్ వెజ్కి రాగానే నోరు పట్టేసుకుంది ఆ టేస్ట్ని. అసలు ఎంత బాగుందో తెలుసు, స్పైసీగా వేడిగా స్టార్టర్ తింటుంటే ఆకలి పెరుగుతుంది. ఇంకొంచెం ఆకలి తగ్గట్లేదు, ఇంకొంచెం తినాలనిపించేలాగా ఉంది. అండ్ కాందారి చికెన్, దీన్ని కూడా ఒకసారి ట్రై చేద్దాం. అసలు ఈ మేతి మటన్ చాలా బాగుందండి. ఆకుకూర మేతి ఉంది కదా, ఆ మేతి టేస్ట్ అర్థమవుతుంది. దాంతోపాటు మటన్ ఫ్లేవర్ కూడా అర్థమవుతుంది. మంచిగా ఫ్రై చేసి ఒక సెమీ గ్రేవీ స్ట్రక్చర్లోకి దీన్ని తెచ్చారు. చాలా బాగుంది, ఇది నోట్ చేసుకోండి దీన్ని. అండ్ మనం ఇప్పుడు లేట్ చేయకుండా కాందారి చికెన్ని ట్రై చేద్దాం. అసలు ఈ కాందారి చికెన్ అంటే ఏంటో అర్థం కావట్లేదు. ఫస్ట్ ఈ గ్రేవీగా ఉంది కదా, ఈ సూపుని తాగుదాం ఫస్ట్. అంటే ఫస్ట్ టైం ట్రై చేస్తున్నాను కదా, కొంచెం పుల్లగా ఉంది, కొంచెం స్వీట్గా ఉంది, కొంచెం ఆకలి పోయేలాగా భలే వేడిగా ఒక సూప్ లాగా ఉందండి. అండ్ బోన్లెస్ పీసెస్ ఉండడంతో తినడానికి కూడా చాలా ఈజీగా ఉంది. అండ్ మనకి చూసి ఇక్కడ పచ్చిమిరపకాయలు ఉన్నాయి కదా పైన, ఆ స్పైసీనెస్ తగులుతుంది, స్వీట్నెస్ తగులుతుంది, లైట్గా పుల్లదనం తగులుతుంది, అలానే స్పైసీగా కూడా ఉంది. భలే ఉంది ఇది. అండ్ ఇటు పక్కన ఉంది కీమా ఫ్రై. కొంచెం కీమా ఫ్రై తీసుకొని దాని మీద ఒక పచ్చిమిర్చి పెట్టుకున్నాను, తినేద్దాం. మటన్ ఐటమ్, మటన్తో పాటు కొంచెం స్పైసీగా మంచిగా ఫ్రై చేసి బాగా రోస్ట్ చేసి ఈ మటన్ కీమా కూడా పంట కింద పడుతుంటే వెంటనే కరిగిపోతుంది, అంత బాగా కుక్ అయింది. సూపర్. మీకు దీని గురించి చెప్పలేదు కదా, ఇక్కడ ప్రతిదీ ఆర్గానిక్ అండి. గ్లాసు అందులో ఉండే వాటర్తో సహా. సో నేను ట్రై చేయబోతున్నాను అపోలో ఫిష్. దీనికి కాంబినేషన్గా పెరుగు ఇచ్చారు. ఎక్స్క్యూజ్ మీ, నేను ఇప్పటి వరకు ఇలా ఈ పెరుగు కాంబినేషన్తో అపోలో ఫిష్ ఎప్పుడు ట్రై చేయలేదు. అబ్బో, పెరుగు గడ్డ పెరుగు. సో పెరుగులో కొంచెం పుల్లదనం తగులుతుంది కదా, ఆ పుల్లదనం ఈ చేప స్పైసీ, అంటే చేప పైన కోటింగ్ ఉంది కదా, ఆ కోటింగ్ చేసిన ఆ స్పైసీనెస్కి పర్ఫెక్ట్గా మ్యాచ్ అయిపోయి లోపలేమో ఈ ఫిష్ మీకు చూపెడతా చూడండి, అంత స్మూత్గా ఉంది తినడానికి. ఇంకా లాస్ట్గా మిగిలింది ఆకాశంలో స్వేచ్ఛగా ఎగిరే ఈ కొంజుపిట్ట. సో ఈ కొంజుపిట్టని ఓ పట్టుపడదాం. సో ఇక్కడ మింట్ చట్నీ ఉంది, దీంతో ఒకసారి ట్రై చేద్దాం. కొంజుపిట్ట బాగుంది. ఇది ఫినిష్ చేసి రైస్ ఐటమ్స్ ట్రై చేద్దాం. రైస్ ఐటమ్స్ కన్నా ముందు సరదాగా ఇండియన్ బ్రెడ్స్ ట్రై చేయాలనిపించింది. సో మనకి ఇక్కడ రోటీస్తో పాటు బటర్ నాన్స్ కూడా దొరుకుతాయి, వాటిని కూడా మనం ట్రై చేయొచ్చు. అండ్ వీటిల్లోకి నేను కర్రీస్ ఏమేమి తీసుకున్నానంటే కడాయి మష్రూమ్ ఒకటి, అండ్ గోంగూర మటన్ ఒకటి, అండ్ ఇటుపక్క కొంజుపిట్ట కర్రీ ఉంది. ఇందాక మనం తినింది స్టార్టర్లో కొంజుపిట్ట ఫ్రై కదా, సో ఇదేమో కొంజుపిట్ట కర్రీ అనమాట. సో ట్రై చేద్దాం, దానికి దీనికి ఏమైనా వేరియేషన్ ఉందో లేదో కూడా తెలుసుకుందాం. దానికన్నా ముందుగా ఒక బటర్ నాన్ ఇలా వేసుకొని
ఈ మష్రూమ్ కర్రీని వేసేసుకుందాం. ఇప్పుడు కడాయి మష్రూమ్ విత్ బటర్ నాన్ ట్రై చేద్దాం. అది ఎక్కువ కర్రీ, చిన్న ముక్క బటర్ నాన్. వావ్, చాలా ఫ్రెష్గా ఉన్నాయి. మ్యాజిక్ చెప్పిన వీళ్ళు మష్రూమ్స్ కూడా పెంచుతున్నారు. ఈ మష్రూమ్ అయిపోయాక ఈ గోంగూర మటన్ ట్రై చేద్దాం. గోంగూర మటన్, ఈ గోంగూర మటన్ని ట్రై చేద్దాం. సో మటన్ పీసెస్ గురించి కొత్తగా చెప్పక్కర్లేదు, మంచిగా ఉడికినాయి. ఇక్కడ చెప్పాల్సిన విషయం ఏంటి అని అంటే ఆ గోంగూర మటన్ ఫ్లేవర్ పట్టుకుందా లేదా అని. గోంగూర పుల్లదనం ఉంటుంది కదా, ఆ పుల్లదనం ఒక్కటే తెలుస్తుంది, ఆ మటన్ ఫ్లేవర్ దాన్ని బ్యాలెన్స్ చేస్తుంది. భలే గమ్మత్తుగా ఉంది ఈ కర్రీ. అసలు మొత్తం ఈ కర్రీతో తినాలనిపిస్తుంది, చాలా బాగుంది. ఓకే, అండ్ లాస్ట్గా బటర్ నాన్ కాకుండా ఈ రోటీని వేసుకున్నాను, తందూరి రోటీ. దీంట్లోకి మనం వేసుకోబోతున్నాం ఈ కొంజు పిట్ట కర్రీ. ఇందాక మనం ట్రై చేసాం, ఇది వచ్చేసి కర్రీ. ఎస్, మనం ఇప్పుడు ట్రై చేయబోతున్నాం రోటీలోకి కొంజు పిట్ట కర్రీ. వారే వా, చూడండి, చూసారా ఫ్లెష్ ఎలా కనపడుతుందో, మ్యాడ్. కొంజుపిట్ట ఫ్రై రెగ్యులర్గా తింటానే ఉంటాం కాబట్టి ఇక్కడికి వచ్చి సరదాగా ఒక 4-5 రోటీలో బటర్ నాన్లో చెప్పుకొని ఈ కొంజుపిట్ట కర్రీని ట్రై చేయండి. కొత్తగా ఉంటుంది, డిఫరెంట్గా ఉంటుంది. అయితే అయిందిరా బాయ్, మంచి ఫుడ్ తిన్నాను రా ఈరోజు అన్న ఫీల్తో ఇంటికి వెళ్తారు. వా, సో మన ఇండియన్ బ్రెడ్స్ అయిపోయిన తర్వాత నేను బిర్యానీస్లోకి దిగాను. ప్రాన్స్ బిర్యానీ ఆర్డర్ చెప్పుకున్నా. సో నా బిర్యానీ అయితే ముందు వచ్చేసింది. అండ్ ఫస్ట్గా నేను ఇంప్రెస్ అయిన విషయం చెప్తాను ఏంటంటే, చూడండి ఎన్ని పీసెస్ ఉన్నాయో రొయ్యలు. అండ్ ఈ రొయ్యలు కూడా నేను చిట్టి రొయ్యలు ఇస్తారేమో అనుకున్నాను. ఇక్కడ టైగర్ రొయ్యలు, అంటే మరీ పెద్దవి కాదు, సెమీ టైగర్ రొయ్యలు, కొంచెం ఈ సైజు ఉన్నాయి. పర్ఫెక్ట్గా కుక్ అయినాయి, మంచి టేస్ట్ కూడా వస్తుంది, సూపర్. సో నేను ట్రై చేయబోతున్న బిర్యానీ ప్రాన్స్ బిర్యానీ. లెట్స్ ట్రై ఇట్ ఫస్ట్ టైం ఇన్ పల్లె రుచిలో. ఓకే, వంకట్టలేదు, బట్ నాకు ఒకటి అనిపించింది ఏంటంటే హైదరాబాద్ స్టైల్లో బిర్యానీలా లేదు ఇది. మన ఇంట్లో అమ్మ చేస్తుంది కదా బిర్యానీ, అమ్మ నానమ్మ, కొంచెం పెద్దగా, కొంచెం మన ఏజ్ వాళ్ళు కాకుండా మనకన్నా కొంచెం ఒక 10 years అబోవ్ వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు వాళ్ళ స్టైల్లో బిర్యానీ వండితే ఎలా ఉంటుందో ఆ టేస్ట్లో ఉంది ఇది. మేబీ పల్లె రుచులు అనే పేరుకి పర్ఫెక్ట్ యాప్నెస్ ఇవ్వడం కోసం వీళ్ళు దీని టేస్ట్ని కొంచెం మార్చినట్టున్నారు. బట్ డిఫరెంట్గా ఉన్నా నచ్చింది. మెల్దిరుగున్నా ఇది నాదే అంటారు కదా, డిఫరెంట్గా ఉన్నా ఈ బిర్యానీ నచ్చింది బాయ్. అమ్మా, మాట్లాడుకుంటూ అర్థం కాకుండానే ఈరోజు నేను ఎన్ని ఐటమ్స్ తిన్నానో తెలుసా. నాన్ వెజ్ టిఫిన్స్లో ఒక 4 ఐటమ్స్ తిన్నాను. దాని తర్వాత స్టార్టర్స్ తెప్పించుకొని మళ్ళీ స్టార్టర్స్ కుమ్మేసాను. దాని తర్వాత ఈ రాగి సంగటి తిన్నాను. దాని తర్వాత మళ్ళీ ఈ బిర్యానీలు ఇవి తిన్నాను. అండ్ మధ్యలో మన తాలి నేను తినకపోయినా కొంచెం షేర్ చేసుకుంటా నేను మా డిఓపి ట్రై చేసినాం. అయితే మొత్తం మీద నాకు ఏమనిపించిందంటే, మోర్ ఓవర్ ఇదొక హోటల్, పల్లె రుచులు అనేది ఒక హోటల్ అని చెప్పడం కన్నా ఏమని చెప్పొచ్చు అంటే ఒక దాబా, లేదా ఇంకా క్లియర్ కట్గా చెప్పాలంటే మన అమ్మమ్మ వాళ్ళ ఇల్లు ఉంటుంది కదా పల్లెటూరులో, అది ఈ ప్లేస్. ఆ పల్లెటూరు యాంబియన్స్, ఆ పల్లెటూరులో అథెంటిక్గా మన బామ్మ వాళ్ళు ఇంట్లోనే అల్లము అవి దంచుకొని నీట్గా అక్కడికక్కడ ప్రిపేర్ చేస్తారు కదా. సో ఆ కిచెన్లో కూడా వాడే మసాలాల దగ్గర నుంచి ప్రతిదీ కూడా వాళ్ళు అక్కడికక్కడ ప్రిపేర్ చేసుకొని తెచ్చి కుక్ చేసుకుంటున్నారు. ఇంకొక మ్యాజిక్ ఏంటి అని అంటే, ఇక్కడ ఉండే నాటుకోడి కానీ ఆ కొరమేన్ చేపలు కానీ అన్నీ వీళ్ళు ఇక్కడే పెంచుకొని వాటితో చేస్తున్నారు. అలా మొత్తం పల్లెటూరు థీమ్ తీసేసుకున్నారు భయ్య. ఎంత పల్లెటూరు థీమ్ అంటే వాళ్ళు పెట్టుకున్న ఆ టైటిల్కి 100% మ్యాచింగ్ జస్టిఫికేషన్ ఉందని నాకు అనిపించింది. అలానే సూర్యాపేట వాళ్ళు, మీరు చాలా లక్కీ అండి. హైదరాబాద్ నుంచి ఇక్కడికి వచ్చాను నేను ఇక్కడి ఫుడ్ టేస్ట్ చేద్దామని. కానీ మీరు ఇక్కడ పక్కనే ఉన్నారు కాబట్టి ఎప్పుడు కుదిరితే అప్పుడు వచ్చి ప్రశాంతంగా తినండి. అండ్ హైదరాబాద్ నుంచి విజయవాడకి ట్రావెల్ చేసే వాళ్ళు మాత్రం తప్పకుండా ఇక్కడ వచ్చి ఒకసారి ఆగి తినండి. టేస్ట్ ఎలా ఉందో మా కామెంట్ సెక్షన్లో చెప్పండి, ఓకేనా? సో ఇది ఇవాళ మన వీడియో నచ్చుంటే తప్పకుండా లైక్ చేయండి. కామెంట్ సెక్షన్లో మీ విలువైన కామెంట్ చెప్పండి. అలానే తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను మీ రోజుని ఇంకొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ మీ ముందుంటాను. అంతవరకు సెలవు, టాడా. బ్రో దీంట్లో మటన్ కీమా ఉంది బ్రో. అవును, చూస్తే ఈ మటన్ స్టఫింగ్ అనిపిస్తుంది. అసలు బయటకి ఏమాత్రం డౌట్ రాకుండా పచ్చిమిరపకాయ బజ్జీ అని కన్విన్స్ చేశారు కదా. మిరపకాయ బజ్జీ అనుకొని తినేసాను నేను, బట్ ఇక్కడ మిరపకాయ బజ్జీ, కీమా మిరపకాయ బజ్జీ కూడా దొరికింది ఇక్కడ.